మెరుపు కలలు మెరుపు కలలు. ప్రేమించిన వాడి నిశ్చితార్థంలో ప్రేమికురాలు దగ్గరుండి జరిపించడం అంటే ఎంత నరకమో ఈరోజు నీకు తెలిసేలా చేస్తాను. మనసారా ఏడవలేక, మనసులో ఉన్నది బయటికి చెప్పుకోలేక నువ్వు స్ట్రగుల్ అవుతుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీసుకునిరా, వెళ్ళు. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే పోయగలదా జీవితాంతం? వెతికే తీరమే రానంది, బతికే దారినే మూసింది, రగిలే నిన్నలేనా నాకు సొంతం. సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నీడగా మారింది. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం? సమయు, నువ్వు బయటికి ఎంత కంట్రోల్ చేసుకోవాలని చూసినా నీ మనసులో వాసు మీదున్న ప్రేమ నీ కళ్ళ నుండి కన్నీటిగా బయటకొస్తున్నాయి సమయు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీ మనసులో మాట మీ బావతో చెప్పి తన్ని దక్కించుకో సమయు. ఏం చేస్తున్నానో ఏం జరుగుతుందో నాకంతా తెలుస్తుంది రూపా. నువ్వే ఏదేదో ఊహించుకుని అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తున్నా. చేతి కన్నీటి వానే కాదా? తీసుకో వాసు. ప్రేమించుకున్నప్పుడు లేని ఎంగేజ్మెంట్లో సిగ్గుపడితే ఎలా? మనమందరం చప్పట్లతో కాబోయే భార్యాభర్తలకు శుభాకాంక్షలు చెప్తాం. వాసు, నిత్యమెల్ల దండవే. ముళ్ళు తెంచేదెలా, నీ జ్ఞాపకాలు మరిచేదెలా, కోపాల కిందే దాచాను బాధ, పై పైన సాగిపోయే అలా లోతెంతో చూడు నా లోపల, కన్నీరు నిండే గుండె మోయండే
దండలు మార్చుకున్నారు సరే, రింగులు కూడా మార్చుకోండి. అంటే ఏమైంది నిత్య? అంటే మేడం, ఈరోజు దండలు మార్చుకుందాం అనుకున్నాం, కానీ రింగ్స్ తీసుకురాలేదు. సరే, కంగారు పడకండి, రింగ్స్ నేను తెప్పించాను. గొప్పింటి వాళ్ళు ఎప్పుడు గొప్పగానే ఆలోచిస్తారులే. ప్రియా, ప్లీజ్ వాసు తీసుకో. నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవాలి మన్ను తప్ప. నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. సంయుక్త, ఏంటి తమ్ముడు, నా బతుకు ఇలా అయిపోయింది. ఇక నేనేం చెయ్యాలి? ఎలా మనశ్శాంతిగా ఉండాలి? ఈ ఇంటి నీ కూతురు నా ఇంట్లో కోడలిగా తిరుగుతుంటే చూడాలని నా మనసు ఎంతగానో ఎదురు చూసింది.
కొన్ని క్షణాల్లో నా ఎదురు చూపు నువ్వు నాకిచ్చిన మాట అన్నీ నాశనమవ్వబోతున్నాయి. ఈరోజు ఉదయం వరకు కూడా దేవుడి దయ వలన, నువ్వు నాకిచ్చిన మాట ప్రభావం వలన ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. సంయుక్తని నా కోడల్ని చేసుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుందని ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ నా ఆశలు ఆడి ఆశలు అయిపోయాయి. నాకిష్టం లేకుండా నా కొడుకు నిశ్చితార్థం జరుగుతుంది. అసలు నువ్వేం కోరుకుంటున్నావో నీకైనా అర్థం అవుతుందా? కన్న తల్లిలాగా ఆలోచిస్తున్నావా? అరే, కొడుకు ఇష్టపడిన అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతుంటే ఇలా తమ్ముడి ఫోటో ముందు నించొని అది చెడిపోవాలని కోరుకుంటున్నావా? ఏమన్నావ్? సంయుక్త నీ ఇంటి కోడలు కావాలని ఆశపడ్డావా? మనిషి ఆశపడ్డానికి అర్హతే ఉంది, కానీ అది ఆచరణలోకి రావాలంటే అర్హత కావాలి. అది నీకు లేదు. నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోటానికి నీకు ఎటువంటి అర్హత లేదు. ఇక్కడ మన అర్హతలు ఆశలు ఎవరికీ పట్టవు బాను. దేవుళ్లే వాళ్ళిద్దరికీ వరసైన బావ మరదళ్లుగా పుట్టించారు. నా తమ్ముడి రక్తం నా ఇంటికి రావాలనుకోవడం తప్పెలా అవుతుంది? తప్పే అవుతుంది. మనుషుల్ని మనసుల్ని అర్థం చేసుకోలేని నీ ఇంటికి నా కూతుర్నెలా పంపిస్తాననుకున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన నన్ను మీరందరూ కలిసి నాకు సంబంధం లేని సమస్యకి నన్ను బాధితురాల్ని చేసి మమ్మల్ని బయటికి పంపించిన ఈ ఇంటికి ఎలా ఎలా నా కూతుర్ని కోడలిగా పంపిస్తాననుకున్నావు? ఆ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు అది ఊరు సమస్య. ఈ రోజుది మన కుటుంబ సమస్య. భాను, దయచేసి అర్థం చేసుకో. నువ్వా రోజు మీ తమ్ముడికి రాఖీ కట్టాలని వెంటబెట్టుకొనొచ్చి ఆయన దగ్గర మాట తీసుకుంటున్నప్పుడే చెప్పాను, ఇది జరగదు అని. జరగని దాని గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత ఆలోచించినా టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. మన కుటుంబం కాదు, మన కుటుంబం అని కలపకు. ఎప్పటికీ కలవవు. మీరు కావాలనుకున్నప్పుడు కాళ్ళు పట్టుకొని, అవసరం లేనప్పుడు కాళ్లతో తన్నే మీ బంధం మా కుటుంబంతో ఎప్పటికీ ముడిపడదు, పడనివ్వను. అయ్యో భగవంతుడా, నన్ను నీతో పాటు తీసుకుపోయినా నేనీ మాటలు వినకుండా ఉండేదాన్ని కదా తమ్ముడు. శుభమా అంటూ నా మనవడికి నిశ్చితార్థం జరుగుతుంటే ఆ ఉంగరం వెళ్ళి ఆ ఏడుపు మొహం కొట్టు దాని కాళ్ళ దగ్గర పడింది. మా కర్మ కాకపోతే.
నిత్యతో పెళ్ళనుకున్న దగ్గర నుండి ఏదో ఒక రకంగా ఆపాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా శుభప్రదమైన ఉంగరాన్ని కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకుంది. రామా, కర్మ కర్మ. అదేంటి బామ్మగారు అలా అంటారు? ఏదో పొరపాటున చేయి జారిన రింగుకి సంయుక్తకి సంబంధం ఏంటి? నీకు తెలీదమ్మా, తెలీదు. దీని నాటకాలు ఇదే అంతే, దీని కుటుంబం అంతే. ఎదుటి వాళ్ళ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటారు. చిచ్చి, ఏం మనుషులో ఏంటో, కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండదు. ఎలాంటి బతుకు బతుకేనా? ఎక్కడైనా పడి చావచ్చు కదా దరిద్రం. నాని 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 ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడితే పెద్దదానివనే గౌరవం కోల్పోతావు. వాసు, ఏం మాట్లాడుతున్నావురా? వాసు, పెద్దావిడతో ఇలాగైనా మాట్లాడేది? పెద్దావిడ కాబట్టే మాట్లాడుతున్నాను. నానమ్మ ప్లేస్లో వేరే వాళ్ళుండుంటే చెయ్యితో సమాధానం చెప్పేవాణ్ణి. ఒరే ఒరే, రా. ఇప్పుడు చెప్తున్నాను వినండి. తను ఏడుపు మొహం దరిద్ర దేవత కాదు. నా అదృష్ట దేవత. శ్వాసే ఆగినా ప్రాణం పోయినా నిన్నే చేరనీనే ఆపదేదైనా నింగే కూలినా నేలే విరిగినా కాచే కవచమల్లే నీకు నేనున్నా. తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. విషమే జల్లినా మోస్తాగరణమంతో పరిస్థితుల వలన, నీకిచ్చిన మాట వలన ఈ నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానే కాని నన్నే దాటి నిన్నే నిత్య అంటే నాకే విధమైన ఇష్టం లేదు. కానీ తనంటే మాత్రం నాకు పిచ్చి ప్రేమ. నా మనసులో, నా ఆలోచనలో, నా అణువణువులో తన మీద ప్రేమ నిండి ఉంది. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక కూడా నేను తన మీద నా మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టకపోతే ఇంకెప్పటికీ దాన్ని బయట పెట్టలేను. ఇష్టం లేని నిత్యని చేసుకుని జీవితాంతం నరకం అనుభవించలేను. నన్ను క్షమించు. నా మనసులో నీ మీద దాచుకోలేనంత ప్రేమ ఉన్నా కూడా ఏ రోజు నీ ముందు బయట పెట్టలేదు.
నీ మీద ఇష్టం నిన్నో ఈరోజు వచ్చింది కాదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే ప్రేమిస్తే నీలాంటి అమ్మాయినే ప్రేమించాలని, చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ప్రణయ్ వదిలే, ప్రణయ్ ఏయ్, ప్రణయ్ వదిలే. వదలవే. రూపా నువ్వు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఎవడ్రా ఎవడ్రా నువ్వు?